దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరుచుతున్నాను. అదే రీతిగా నీ స్వరం అనే రేడియో కార్యక్రమం వింటున్న శ్రోతలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరందరూ బాగుండాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ దినాల్లో చూస్తే ఎక్కడ చూసిన భయంకరమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. ఏ క్షణం ఏమి జరుగుతుందో మనకి తెలియట్లేదు. మరుక్షణం ఏమవుతుందో తెలియట్లేదు. భయంకరమైందంటే బస్సులు కాలిపోవడం, ట్రైన్లు ఒక్కదాని మీదకి ఒకటి పోవడం, తుఫాన్లు, మరణ హోమం, ఎన్నో భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ మనల్ని కాపాడుతూ సంరక్షించుతున్న ఆ దేవాతి దేవునికి ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం చెల్లించాలి. ఎంతోమంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు. ఎంతో వేదనతో, బాధతో, దుఃఖంతో ఉండి ఫోన్ కాల్స్ చేసి, అమ్మ మా కొరకు ప్రార్థించండి, అమ్మ మా కుటుంబం కొరకు ప్రార్థించండి, మా కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, కుటుంబాన్ని ఎలాగ సాగించాలో తెలియట్లేదు అని ఎంతోమంది వేదన పడుతూ ఉన్నారు. నా ప్రియబిడ్డ, మనల్ని కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. మన కొరకు ప్రాణం పెట్టిన ఆ దేవాతి దేవుడు తప్పకుండా మనతో ఉండి మనల్ని నడిపిస్తాడు. అందుకే ఈరోజు నిన్ను ఇక్కడ ఈ కూర్చోడానికి ఆయన కృపించాడు. చూస్తూ చూస్తూ అప్పుడే 11 నెలలు, అప్పుడే సగం రోజు కూడా, నెలలో కూడా సగం రోజు అయిపోయింది. మరి ఆయన కూడా ఈ సంవత్సరం ఎట్లా గడిచిపోయిందో కూడా మనకి తెలియట్లేదు. మరి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రాలకు మించిన మీ ఘనమైన నామం స్తుతింపబడను కాక. నీవే అద్వితీయుడవు, మహాగణుడవు, రాజ జీవమిచ్చివాడ, జీవాధిపతి, నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నాయన ఈ కార్యక్రమం, ప్రార్థన శక్తి అనే కార్యక్రమం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఏ వేదనతో, ఏ దుఃఖంతో ఈ వాక్యం వింటున్నారో ప్రభా, వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. నాయన బలపరిచేవాడువి నీవు, స్థిరపరిచేవాడువి నీవు, కాపాడేవాడువి నీవు, కునుకవు, నిద్రపోవు. నాయన అందుని బట్టి నీకు స్తోత్రాలు. మా వేదనలో, మా బాధలో, మా దుఃఖంలో నువ్వు మాతో ఉండి నడిపిస్తున్న గొప్ప దేవుడు నీవే కదయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా. నాయన మమ్మల్ని బలపరుస్తున్న వాడువి నీవే కదయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలు. మా రోగాలున్నా, బాధలున్నా, ఇబ్బందులున్నా, ఇరుకులున్నా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినావు తండ్రి. నీకు కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు. ఇదిగో నాయన, బలహీనరాలని బాబు నీ బలంతో నింపండి, శక్తిహీనరాలని నీ శక్తితో నన్ను నింపు నాయన. నీ సిల్వ చాటుకు నన్ను మరుగుపరిచి ఏం మాట్లాడాలో నాకేం తెలియదయ్యా. ఇక్కడ కూర్చున్నా ఏ వేదనతో, ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు ప్రభా, ఈ వాక్యం వింటున్నారు ప్రభా, వారందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాం. మీరు ఒక్కొక్కరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వారి అవసరాలని తీర్చమని ప్రార్థిస్తున్నాం. వారి దుఃఖాన్ని ప్రభా తీసివేసి వారికి నెమ్మది, శాంతి, సమాధానం ఇమ్మని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. వివాహం కాలేని వారికి వివాహం జరిగించమని ప్రార్థిస్తున్నాం. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగం లేక నాయన ఎంతో తొందరపడుతున్న ప్రతి బిడ్డకి నాయన ఉద్యోగం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కుటుంబం మధ్యన కలతలు, కొట్లాటలు, భయంకరమైన పరిస్థితుల్లో ఉంటుండగా ఆ కుటుంబంలో మీ శాంతి, సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నాయన అయ్యా, కనికరించండి, కృప చూపండి అయ్యా. మీకు వందనాలయ్యా, వందనాలయ్యా. అయ్యా, సమాధానం అనుగ్రహించే దేవుడవయ్యా, కృప చూపే దేవుడవయ్యా, నెమ్మది ఇయ్యాల దేవుడవయ్యా. నీ వంటి వారు ఎవరు లేరయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. అంధకార శక్తులన్నింటినీ యేసుమి నామంలో బంధిస్తున్నానయ్యా. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డపై నీ పరిశుద్ధాత్మని కుమ్మరించి ప్రభా, వారి పట్ల అద్భుత కార్యాలు జరిగించమని యేసు పరిశుద్ధ నామముని బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాం. నిజమే కదా, మన దేవుడు మృతి నొందించేవాడని నేనే, బ్రతికించేవాడని నేనే, గాయపరిచేవాడని నేనే, స్వస్థపరిచేవాడని నేనే, నా చేతిలో నుండి విడిపించేవాడేవాడను లేడంటున్నాడు. మనం బ్రతికించేవాడు ఆయనని, మృతి నొందించేవాడు ఆయననే, గాయపరిచేవాడు ఆయనని, మనల్ని స్వస్థపరిచేవాడు ఆయనని. ఎంత గొప్ప దేవుడు వచ్చేసరా. ఆయన మనల్ని బ్రతికిస్తాడంట. గాయం కలిగినా కూడా వెంటనే మనల్ని ఆదరించే దేవుడు. ఎవరున్నారండి ఈ లోకంలో? ఎవరైనా ఉన్నారా అట్లాంటి వాళ్ళు? ఎవ్వరు లేదు. మన అందరినీ గాయపరిచే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, మనల్ని బాధ పెట్టేవారు ఎక్కువ మంది ఉంటారు, మనకి శ్రమ పెట్టేవారు ఎక్కువ మంది ఉంటారు. మాట సూటిపోటి మాటలతో, భయంకరమైన అపనిందలతో మనల్ని బాధించే వాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ ఆయన అంటున్నాడు,
మృతి వాడను, బ్రతికించి వాడని నేనే. డాక్టర్లు కాదండి, మందులు కాదు, బ్రతికించి వాడ ఆయనని. అందుకే అన్నాడు భయపడకము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో అంటున్నాడు, భయపడకము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించి వాడను, మృతుడనై తిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఏంటి? సజీవుడైన దేవుడు. అందుకే యోబు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు. తప్పకుండా మన కష్టాల్లో బాధల్లో అన్నిట్లో కూడా మనం విడిపించగల దేవుడు సజీవుడు. ఎప్పుడైతే నువ్వు అట్లా విశ్వాసంలో బలపడతావో, నా విమోచకుడు సజీవుడండి. కష్టాలు ఉన్నాయండి, బాధలు ఉన్నాయండి, ఇబ్బందులు కలిగినాయండి, తప్పకుండా ఆయన బ్రతికిస్తాడు, కాపాడుతాడు, స్వస్థపరిచే దేవుడు అని మన దేవుని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఇంకేమంటున్నాడంటే, భయపడకము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించి వాడను, మృతుడనై తిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి అన్నాడు. హల్లెలూయా. మనల్ని బ్రతికించాలన్నా, మనల్ని కాపాడాలన్నా, మరణం నుంచి తప్పించాలన్నా, మన కుటుంబాలను బాగు చేయాలన్నా మన దేవుడు గొప్ప దేవుడు. అందుకే అంటున్నాడు మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు, మనల్ని ప్రేమించుతూ తన రక్తం వలన మన పాపము నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనతో ఉన్న దేవుడు గొప్పవాడండి. మనల్ని నడిపిస్తాడు, మనల్ని కాపాడుతాడు, మనల్ని సంరక్షిస్తాడు. మనం అనుకుంటాం, అయ్యో నాకు ఇన్ని బాధలు కలుగుతున్నాయి, నాకు ఇన్ని కష్టాలు కలుగుతున్నాయి కదా, ఎవరు నాకు ఆశ్రయం లేదు, ఎవరు నాకు సహాయం చేయరు. నాకు మొన్న ఒక అమ్మ ఫోన్ చేసి అడుగుతున్నామ్మా, నాకు అందరికీ నేను ఉన్నప్పుడు అందరికీ చూసానమ్మా, అందరికీ మంచిగా చేసానమ్మా, ఇప్పుడు నాకు కష్టకాలం ఉంది, నా భర్త చనిపోయాడు, పరిస్థితుల్లో ఇప్పుడు నేను లేని పరిస్థితిలో ఉన్నానమ్మా, నా దగ్గరికి ఎవరు రావట్లేదమ్మా, నాకు ఎవరు సహాయం చేస్తలేరమ్మా, అమ్మ ప్రార్థన చేయరా అన్నది. నిజమే, ఎవరు రారండి, కానీ మనల్ని నడిపించే దేవుడు గొప్పవాడన్నాడు. మనతో ఉండే దేవుడు మనతో ఉన్నాడు. అందుకే భయపడకు, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు సహాయం చేయవాడని నేనే, నీతి అన్న దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటాను. ఎవరంటారండి ఇవన్నీ? మన దేవుడు అంటాడు. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన కొరకు సిలువలో రక్తం కార్చిన దేవుడు, మనం తిరిగి ఆయన పరలోకానికి వెళ్ళి మళ్ళా మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి రానైన రాజాతి రాజు మన దేవుడు, గొప్ప దేవుడు. అలాంటి దేవుని కలిగి ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. మనం ఇది మనం అనుకుంటున్నాం, ప్రతిసారి అనుకుంటుంటాం, కానీ మేము ముందట చెప్పాలని, మనకేం కావాలో ఆయనకు తెలుసు, నీకేం కావాలో ఆయనకు తెలుసు. మనకు తెలియదు, నా భర్తకి తెలియదు నాకేం కావాలో, నా బిడ్డలకు తెలియదు నాకేం కావాలో, ఇంట్లో ఎవరికి ఏం కావాలో ఎవరికి తెలియదు, కానీ ఆయనకు తెలుసు. నీకు ఏది కావాలో, ఎప్పుడు ఏ టైంకి నీకు ఇయ్యాలో ఆయనకు తెలుసు. మనం అనుకుంటాం వెంటనే, అయ్యో నేను ఇంత ప్రార్థన చేస్తున్నా కదా, దేవుడు నాకు సహాయం చేస్తలేడు, నేను ఇంత బాగా పరీక్షలు రాసాను కానీ ఎందుకు నేను ఫెయిల్ అయిపోతున్నా, దేవుడు నా మీద కోపం పెట్టుకున్నాడా, ఎందుకు దేవుడు నాకు సహాయం చేస్తలేడు అనుకుంటాం. ఉద్యోగం రావట్లేదు, ఇంకా ఎంతకాలం ఉద్యోగం కొరకు ఎదురు చూడాలి, ఇంకా వివాహం కావట్లేదు, నేను ఇంకెంతవరకు ఎదురు చూడాలి, నాకు వివాహం కావట్లేదు, నా భర్త మారటం లేదు, నేను ఇంకెంత కాలం నా భర్త కొరకు నేను ఉపవాసం ఉండి కన్నీరు కార్చాలి అని అనేక మంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, మౌనంగా ఎందుకున్నాడు, ఆయన చుట్టలేదా, ఆయన వింటలేడా, ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు కలుగుతుంటే ఆయననే నమ్ముకున్నాం కదా, ఆయన ఎందుకు మాకు సహాయం చేయడు అనుకుంటూ ఉంటాం. నేను కూడా చాలాసార్లు అనుకున్నానమ్మా, నేను కూడా అట్లనే అనుకుంటాను. కష్టం వచ్చినప్పుడు, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను. ఎక్కడున్నావయ్యా నువ్వు, ఏం చేస్తున్నావు, మాట్లాడవెందుకు, మౌనంగా ఎందుకున్నావు, నీకు తెలీదా మాకు కష్టాలు కలుగుతున్నాయని, మా పైన అప్పిందలేస్తున్నారని నీకు తెలీదా, కానీ వాటన్నిటిలోంచి విడిపించగల దేవుడు సమర్థుడు అని నేను చెప్తున్నాను కదా, మరి నా పట్ల ఎందుకు కార్యాలు చేస్తలేవు అని ఎన్నోసార్లు దేవునితో పోరాడిన నేను, పోరాడి గెలుచుకున్నాను నేను దేవునితో. ఎందుకో తెలుసా, యాకోబు పోరాడాడంట, రాత్రంతా పెనుగులాడాడంట దేవునితో, పెనుగులాడి దేవుని గెలుచుకున్నాడు, అందుకే ఇశ్రాయేల్గా మార్చబడ్డాడు. నువ్వు కూడా అలాగే పెనుగులాడాలి దేవునితో. మనుషులతో పెనుగులాడతాం, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది ఇవ్వండి, అది ఇవ్వండి అంటాం. ఎప్పుడు అడగద్దు, దేవుని సన్నిధిలోకి వచ్చాం, మోకరించు, ప్రార్థన చెయ్యి, దేవుని పట్ల అద్భుతం జరిగిస్తాడు. నేను అలాగే అనుకుంటాను, ఏం చేస్తాడు, ఎక్కడున్నాడు దేవుడు, ఎందుకు మౌనంగా ఉన్నాడు, ఎందుకు పలకరిస్తలేడు, నాకు కష్టం ఆయన చుట్టలేడా,
ఆయన నాకు ఇంత కష్టం ఉన్నది కదా, ఈ బాధ ఉన్నది కదా, ఆయన చుట్టలేడా? ఎందుకు చుట్టలేడా అనుకుంటాం. కానీ ఆయన చూచే దేవుడు, మాట్లాడే దేవుడు, వినే దేవుడు. మనం ఏడుస్తుంటే ఆయన ఊరుకోబెట్టే దేవుడమ్మా అనుకుంటాం. మనుషులు ఎవరు ఊరుకోబెట్టరు, గిచ్చుతారు మనల్ని, ఇట్లా మాటలతో గిచ్చుతూ ఉంటారు. మనం ఏడుస్తుంటే అయ్యో పాపం ఏడుస్తున్నావా అంటారు. కానీ ఉట్టి వేషధారణే. కానీ మన దేవుడు బాగు చేసే దేవుడు, మన దేవుడు కన్నీటిని తుడిచే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు. అందుకే ఇంత గట్టిగా మీకు వాక్యం నేను చెప్తున్నాను. బలహీనత కలుగుతూ ఉంటుంది కొన్నిసార్లు. నేను అనుకుంటాను ఇంకా అయిపోయిందిలే నా పని, ఇంకా నేను ఆరోగ్యంగా లేనేమో, ఇంకా నేను వాక్యం చెప్పలేనేమో ఇంకా అనుకుని మళ్ళీ అనుకుంటుంది, సైతనా ఎందుకు నన్ను తొందర పెడుతున్నావు, నాలో ఎందుకు తొందర పెడుతున్నావు, నన్ను ఎందుకు ఇంకా లేదులా అయిపోయిందని ఎందుకు అంటున్నావు నువ్వు అని అనుకుని ధైర్యం తెచ్చుకుంటాను. అందుకేనండి మీకు ఈ లోకంలో శ్రమ. అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించిన. అన్ని కంటెత్తి చెప్పేస్తూ ఉంటాం. ఎక్కడికి పోతాను, నేను అక్కడెక్కడ మీటింగ్స్కి పోతాను. మీటింగ్ పోయినప్పుడు వాక్యాలు చెప్తుంటే దబా దబా తీసేస్తూ ఉంటారు. మళ్ళీ నిరుత్సాహమే. వాక్యాలను పట్టుకుని మనం ఎత్తి పట్టుకుని ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. మనం సోలిపోవద్దు, మనం వేదన పడిపోవద్దు, మనం దుఃఖపడిపోవద్దు. అందుకే ఆయన మన దేవుడు చూస్తున్న దేవుడు. మనం చూడడు అనుకుంటాం కదా, తప్పకుండా ఆయన చూస్తాడు. ఆయన మాట్లాడే దేవుడు, వినే దేవుడు, కనికరం చూపే దేవుడు, జాలి గల దేవుడు. మన దేవుడు అంత గొప్ప దేవుడు అనుకుంటాం. ఏం చూడలేడు అనుకుంటాం. అయితే ఆయన మనల్ని ఆంతర్యం ఎరిగినవాడు. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనంలో అన్నాడు, ఆయన మనిషిని ఆంతర్యం ఎరిగినవాడు. మనల్ని ఎరిగినవాడు ఆయన. మన ఆంతర్యం, మనలో ఏం జరుగుతుంది, ఏమున్నదో ఆయనకు తెలుసు ప్రతిదీ. అందుకని నువ్వు కూర్చుండదు తెలుసు, లేవడం తెలుసు, నువ్వు ఏం చేస్తున్నావు నాకు తెలుసు అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు కదండి, మనకు తెలుసు. మరి గుడ్డివాడిది మనం చూస్తున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే 46వ వచనం, ఎరుకో పట్టణం నుంచి వెళ్తున్నప్పుడు ఆయన తన శిష్యులతో బహుజన సమూహంతో ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమాయి కుమారుడు భర్తమయ్య అని గుడ్డి భిక్షకుడు త్రో ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయి మొదలుపెట్టాను. ఊరకుండమని అనేకులు వారిని గద్దించరు. కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలేశాడు. ఆయనకి తెలుసు గుడ్డివాడు అక్కడ ఉన్నాడని, గుడ్డివాడు అక్కడ ఉన్నాడని. ఆయన వెళ్తున్నాడు, ఆయనకు తెలుసు ఏంటంటే తప్పకుండా పాపం ఇక్కడ గుడ్డివాడు ఉన్నాడు, ఆయన బాగా చేయాలి, ఆయన విశ్వాసాన్ని చూడాలని ఆయన అనుకున్నాడు. వెళ్తున్నాడు, మార్గ మధ్యలో వెళ్తున్నాడు. గుడ్డివాడిని అడుగుతున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, నాకు కళ్ళు లేవయ్యా, నన్ను కరుణించయ్యా అంటే ఆయన ఏం మాట్లాడలేదు. అక్కడ మనం చూస్తున్నాం చూడండి, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయి మొదలుపెట్టాను. ఊరకుండిమని అనేకులు వాడిని గద్దించింది. కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలేసాడట. కేకలేస్తే అప్పుడు యేసు నిలబడ్డాడు. ఆయన వెంటనే ఆయనకి తెలీదా, గుడ్డివాడని తెలుసు, అరుస్తున్నాడు, బాగు చేయమని అడుగుతున్నాడని ఆయనకి తెలుసు. వెళ్ళిపోతూనే ఉన్నాడు. మనం కొన్నిసార్లు అంతే కదా, మనం ప్రార్థన చేస్తుంటాం, జాబ్ రాదు, ఆయనను అడుగుతూ ఉంటాం, ఉపవాసం ఉంటాం, కన్నీరు కారుస్తూ ఉంటాం, జాబ్ రానే రాదు. కానీ ఆయన ఎందుకో తెలుసా, మన విశ్వాసాన్ని పరీక్ష చేయడానికి కొరకు, మనలో ఉన్న ధైర్యాన్ని నింపడానికి కొరకు, భయపడకు అని చెప్పడానికి కొరకు ఆయన అన్నాడు. ఆయన ఇంకా అక్కడ నిలబట్టేటట్లు పిలవాలట. మనం కూడా యేసయ్యని పిలవాలట్లనే, యేసయ్యా నాకు ఈ కార్యం జరగాలయ్యా, నువ్వు జరిగించేదాకా నేను నిన్ను విడవనయ్యా, నిన్ను ఎడబాయనయ్యా, నీతో నేను ఉంటానయ్యా, నాకు నువ్వు తప్ప ఎవరున్నారయ్యా, నువ్వు తప్ప నాకు ఆశ్రయం ఏది ఉన్నదయ్యా అని నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతావో తప్పకుండా ఆయన నిలబడిపోతాడు. నువ్వు నిలబెట్టాలి ఆయనను, మనుషుల్ని నిలబెట్టుడు కాదమ్మా. మనుషులందరినీ పోగు చేసుకుంటాం, నా గురించి మాట్లాడు, నా గురించి చెయ్యని డబ్బులు ఇచ్చి నిలబెట్టుకుంటాం. ఆ డబ్బులు తీసుకున్నంతసేపు ఉంటారు మనతో, ఆ తర్వాత పారిపోతారు, మనకేం సాయం చేయరు. కానీ ఆయన మన కొరకు నిలబడతాడు. మన వేదనతో ఉంటే, మన దుఃఖంతో ఉంటే ఆయన మన కొరకు నిలబడతాడు. ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు యేసు నిలిచి వాడిని పిలుడని చెప్పగా వారు ఆ గుడ్డివాడిని పిలిచి ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. పిలవగానే ఏం చెప్తున్నారు, ధైర్యం తెచ్చుకోవాలి. మనం ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకుంటామో, ఆయన పిలుస్తున్నాడు అనగానే
ఆయన నిన్ను పిలిచిన లెమ్మని వాని తెచ్చేప్పుడు అంతటి వాడు బట్టని పారవేసి దిగ్గును లేచి ఏసు యొద్దకు వచ్చాను. అక్కడ మనం చూస్తే ఏసు యొద్దకు వచ్చాను. ఏసు నీకేమి నేను చేయగోరుచున్నానని వాడిని అడగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయన తానేను. అందుకు ఏసు నీ వెళ్ళము నీ విశ్వాసం నేను స్వస్థపరచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవన్ను ఆయన వెంట చూపు పొందిన. హల్లెలూయా. మనల్ని కూడా అడుగుతుంది నీకేం కావాలి, ఆయనకు తెలీదా ఏం కావాలో? మనకి ఏ అవసరత ఉన్నదో ఆయనకు తెలీదా? అడుగుతాడంతే, నీకేం కావాలయ్యా, ఏం చేయాలి? అయ్యా నాకు చూపు పొందియాలని అడిగాడు. మనం కూడా అట్లనే అడుకోవాలి. అయ్యా నా బిడ్డల్ని ఎలా బ్రతికించాలో, నా బిడ్డల్ని ఎలా పొంచాలో, నా బిడ్డల్ని ఎలా చూడాలో నాకు తెలియట్లేదయ్యా, నా కుటుంబాన్ని ఎలా నడిపించాలో నాకు అర్థం కావట్లేదయ్యా, మీరు నాకు సహాయం చేయండి అని ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గరికి వచ్చింది, దావీదు కుమారుడా నా కుటుంబాన్ని కనికరించయ్యా, దావీదు కుమారుడా నాకు సహాయం చేయండి. మనకు తెలుసు కనాని స్త్రీ కూడా అంతే, బిడ్డకు దెయ్యం పట్టిందని ఏడుస్తూ వచ్చింది, ఆయన దగ్గరికి వచ్చింది, అడుగుతుంది అయ్యా దావీదు కుమారుడా నా బిడ్డని కరుణించయ్యా, దయ్యం పట్టి బాధపడుతుందయ్యా. ఆయన ఏం సమాధానం చెప్పలేదు. ఇక్కడ కూడా ఏం సమాధానం చెప్పలేదు. చెప్పడు. కొన్నిసార్లు నా జీవితంలో కూడా అట్లనే కొన్నిసార్లు సమాధానాలు రావు. రాకపోతే మానేసాడు అనుకుంటున్నావా? ఇంకా మన విశ్వాసాన్ని పరీక్ష చేస్తాడు. ఇంకా అడుగుతున్నారా లేదా అని, విసుగుపడుతున్నారా లేదా అని. అందుకన్నాడు విసుకక ప్రార్థన చేయమన్నాడు, పట్టుదలతో ప్రార్థన చేయమన్నాడు. ఎప్పుడైతే మనం పట్టుదలతో విసుకక మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు అద్భుత కార్యాలు అప్పుడు అడుగుతాడు, అమ్మా నీకేం కావాలి, అయ్యా నీకేం కావాలి. మనకు తెలుసు ఎస్తేర్ గురించి కూడా అంతే కదా. ఉపవాసం ఉన్నది, రాజు దగ్గరికి వెళ్ళడానికి న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నా కూడా ఆమె ఉపవాస ప్రార్థన చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఉపవాసం నుంచి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నాడు, రాజు అన్నాడు అమ్మ నీకేం కావాలి అని అడుగుతున్నాడు. మన దేవుడు ఉట్టి లోక మనుషులు ఏం కావాలంటారు, ఇచ్చి అప్పుడే పెడతారు, పెళ్లి చేస్తారు, అప్పుడే అంటారు, పెడితే పెళ్ళి లేకపోతే చావు కోరుతారు మనవాళ్ళు. కానీ దేవుడు అలాంటి దేవుడు కాదమ్మా, నీ కన్నీటిని తుడిచే దేవుడు, నీ వేదనని తొలగించే దేవుడు. అడుగుతున్నాడు ఆయన స్వస్థపరచగొరచినవా. ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, బిడ్డ స్వస్థపడగొరచినవా, నువ్వు వేదనతో ఉన్నవా, ఉద్యోగం లేదని అనుకుంటున్నావా, నీకు వివాహం కాటలేదనుకుంటున్నావా, నీ బిడ్డలు మాటలేదనుకుంటున్నావా, దేవుడు తప్పకుండా నీకు ఆయన సహాయం చేస్తాడు. విశ్వాసంతో ప్రార్థించమని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు అద్భుత కార్యం జరుగుతుంది. మనకు తెలుసు పొట్టి జక్కయ్య గురించి తెలుసు కదా, అందరికీ తెలుసు స్టోరీ. చిన్నపిల్లలు కూడా చెప్తారు సండే స్కూల్. ఆయన పొట్టువాడు అయినందున చెట్టు ఎక్కాడంట. దేవునికి తెలీదా? ఆ ఊర్లో ఎరుక ప్రాంతంలో జక్కయ్య ఉన్నాడని, చెట్టు ఎక్కాడని ఆయనకు తెలీదా? ఆయనకు తెలుసు నన్ను ఎవ్వరు చూడొద్దు అనుకున్నాడు, చెట్ల చాటునకు ఉన్నాడు. ఆయనను చూడాలని ఆశ, కానీ దేవుడు మనల్ని చూడొద్దు. మనుషులు కూడా అంతే కదా. మనం ఒక్కొక్కసారి ఇండ్లలో ఉంటాం, ఎదురింటి కొట్లాట అవుతుంది అనుకోండి, ఏం చేస్తాం? డైరెక్ట్గా వెళ్ళి చూస్తామా? చూడం. తలుపు ఇట్లా కొంచెం వేసి ఆ తలుపు సందులోకి వెళ్ళి ఇట్లా చూస్తూ ఉంటాం, ఏం గొడవ జరుగుతుందో ఏమవుతుందో అని. అట్లనే దేవుడు నన్ను చూడొద్దు అనుకున్నాడు. నేను దేవుడిని చూడాలి కానీ ఆయన నన్ను చూడొద్దు అన్నాడు. ఎప్పుడైతే ఆ దేవుడు ఆయన యేసయ్య ఎప్పుడైతే జక్కయ్య చెట్టు మీద నుంచి దిగ అన్నాడు, అప్పుడు దోబక్కని దిగాడు. ఆయన ఏం చెప్పలేడు, నువ్వు పాపాలు చేసావు, నువ్వు ఇట్లా చేసినావు, అది చేసినావు, అందుకే ఇట్లున్నదని అనలేదు. మనం చూద్దాం లూకాసు వార్త 19వ అధ్యాయంలో చూద్దాం 4వ వచనం. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కని. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంటి ఉండవలసి ఉన్నదని అతను చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. ఇదిగో ప్రభా, జక్కయ్య అంటున్నాడు, నిలబడి అంటున్నాడు, అయ్యా ఇదిగో ప్రభా నా ఆస్తిలో సగం బీదలకి ఇచ్చేస్తున్నాయ్యా, ఏమన్నా ఇమ్మన్నాడా? నువ్వు దొంగతనం చేసినావు, ఇట్లా చేసినావు, అట్లా చేసినా అన్నాడు? అని ఏమనలే. ఎప్పుడైతే యేసయ్యను ఆయన హృదయంలో చేర్చుకున్నాడు, తన ఇంటికి వస్తానని ఎప్పుడైతే ఆయన చెప్పాడో తన హృదయంలో పరివర్తన చెందిపోయింది. నేను పాపం చేసేనే, నేను ఇలా చేసేనే, నేను అన్యాయంగా తీసుకున్నాను, ఎవరి యొద్ద నేను అన్యాయంగా తీసుకున్నానో ఇచ్చేస్తాను మళ్ళీ తిరిగి. పశ్చాత్తాపం, మారు మనసు ఎప్పుడైతే మనం పొందుకుంటామో దేవుడు మన పట్ల అద్భుత కార్యం చేస్తాడు. ఎందుకో తెలుసా? ఒక్క పాపి రక్షించబడడం ఆయనకి చాలా ఇష్టం అంట, సంతోషం. నశించిపోవడం ఇష్టం లేదు ఆయనకు. ఆయనకు తెలీదా? బోల్డ్ మంది ఉన్నారు అక్కడ, ఆ ఊర్లో లేరా? బోల్డ్ మంది ఉన్నారు, జక్కయ్యల కన్నా తాత లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన జక్కయ్యని రక్షించాలని. ఈరోజు వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డ, నిన్ను రక్షించాలని ఆయన,
నీ దగ్గరకు వస్తున్నాడు. నువ్వు ఆయనను చూసి ఎప్పుడైతే ఆయన నువ్వు ఆహ్వానిస్తావో, నీలో ఉన్న పాపము, ద్వేష, పగ, ఈర్ష, జారత్వము, వ్యభిచారము, మోసము, దొంగతనము ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఎప్పుడంటే నువ్వు కడుక్కున్నప్పుడు వెళ్ళిపోతాయి. ఆయనను పిలవగానే నీళ్ళకు. అందుకే అంటున్నాడు, నేను ఎవరి యొద్దనైనా అన్యాయంగా దేన్నైనా తీసుకుని వెళ్ళా అతనికి 4 గంటలు మళ్ళా చెల్లించనని ప్రభుతో చెప్పాను. అందుకే సీతుడిని అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. హల్లెలూయా. మనల్ని రక్షించడానికి కొరకే లోకానికి వచ్చాడు. మనల్ని బాగు చేయడానికి కొరకే లోకానికి వచ్చాడు. మనం వేదనతో, దుఃఖంతో, బాధతో ఉన్నప్పుడు ఆయన మన బాధల్ని తొలగించడానికే ఈ లోకానికి వచ్చాడు. మనుషులు ఎవరు నమ్మదగిన వారు కాదు, దేవుడు ఒక్కడే నమ్మదగిన దేవుడు. నడుము ముక్కిపోయిన ఆమెను చూశాడు. 18 సంవత్సరాల నుంచి నడుము ఆమెకు ఆయనకు తెలీదా? ఆరాధనకి వెళ్ళాడు, సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు నడుము వంగిపోయిన ఆమె 18 సంవత్సరాల నుంచి బాధపడుతుందని తెలుసు యేసేకు. కానీ వెళ్ళాడు. ఆమె నడుము వంగుకుంటూ వచ్చి దేవుని ఆలయానికి. మానేసిందా? మనం చెప్తుంటాం గుడిలోకి రాదు. అమ్మ గుడికి ఎందుకు రాదు? అమ్మ నాకు కడుపు నొప్పి వచ్చిందమ్మా. అమ్మ పిల్లలు ఎందుకు గుడికి రాదు? ట్యూషన్కి పోయిండ్రమ్మా. అమ్మ ఎక్కడ పేరంటే ఏమోనమ్మా ఎక్కడ పేరమ్మా. మరి ఎందుకమ్మా గుడికి రాలేదంటే ఇంట్లో బోల్డ్ పనులు ఉన్నాయమ్మా. ఇవేనా? ఆయన సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా నీ పట్ల కార్యాలు జరిగిస్తాడు. అందుకే అన్నాడు, ఆయన చూచే దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు. మనం అనుకుంటాం చూడలేదనుకుంటాం. ఈరోజు వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డ, అక్కడికి కూడా అంతే. 18 సంవత్సరాలు నడుమొంగిపోయినాం, దేవుడు స్వస్థపరిచినాడు. అమ్మ రమ్మని పిలిచాడు, లేచి నిలబడ్డది. ఆమె నిలబడ్డది, చక్కగా నిలబడ్డది, దేవుని మహిమపరిచింది. ఈమె కూడా కుమార్తెనన్నాడు. చూసారా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. నడుమొంగిపోయిన ఆమె ఉన్నదని తెలీదా? ఆ సమాజ మందిరానికి వస్తుందని కూడా తెలుసు. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? 18 సంవత్సరాలు. 12 సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీ. ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పలు పడ్డది. తనది పోగొట్టుకోవాలని ఎన్నో తిరిగింది, కానీ ఎక్కడ లేదు. యేసుని కూర్చి విన్నది, వెనకకొచ్చి కొంగని పట్టింది. ఆయనకు తెలీదా? ఆయనకు తెలుసు. ఆమె బాధ తెలుసు. అందుకే అన్నాడు, ప్రభావం ఆయనలోంచి వెళ్ళిపోయింది అన్నాడు. ఎవరో నన్ను తాకిరా, ఎవరో నన్ను ముట్టుకున్నా. ఆమె భయపడిపోయింది, సాక్ష్యం చెప్పింది. మనకు తెలీదా మన దేవుడు? నువ్వే వేదనతో, ఏ దుఃఖంతో ఉన్నావో నీకు తెలుసమ్మా. ఆయనకు తెలుసు. తప్పకుండా నీ కన్నీటిని ఆయన తుడుస్తాడు. నీ కన్నీటిని ఆయన నాట్యంగా మారుస్తాడు. అందుకే మనకు తెలుసు. మరి లాజరు చనిపోయిన ముందు లాజరు యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం, అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నువ్వు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకే వచ్చిందన్ను. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరుని ప్రేమించను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినాలు నిలిచాడు. ఆయన రోగి అయి ఉన్నాడు, ఆయనకు తెలుసు బాగోడు, చనిపోతాడు. కానీ మహిమపరచడానికి కొరకే అక్కడ ఆగినట్టు మనం చూస్తున్నాం. అందుకే అన్నాడు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువన్నాడు. మనం నమ్ముతున్నామా? విశ్వాసంతో ఆయన సన్నిధికి వస్తున్నామా? విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాని వైపు, యేసు వైపుకు చూచు మనం ఓపికతో పరిగెత్తాలంటున్నాడు. విశ్వాసం ఉన్నదా మనకి? విశ్వాసం లేకపోతే వ్యర్థమే. మనం ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని చేసినా విశ్వాసంతో దేవుణ్ణి అడగాలి. అందుకే అంటున్నాడు, విశ్వాసమునకు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడు నేను, యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, అట్టి జన్మల మధ్యన మీకు జీవవాక్యం చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థంగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినము నాకు అతిశయ కారణం కలుగును గాక. యేసు వైపుకు మనం చూడాలి. అందుకే 2వ తిమోతికి రాసిన పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనంలో అన్నాడు, మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును అన్నట్టు. చూసారా నా ప్రియబిడ్డ, వాక్యం ఏంటన్నా నా ప్రియబిడ్డ, విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. అందుకని నమ్మిన ఎడల దేవుని మహిమ చూద్దామని
విశ్వాసం ఉన్నదా మనకి? విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడై ఉండుట అసాధ్యం అన్నాడు. మనం నమ్మాలి. మనం ఎప్పుడైతే నమ్ముతామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలను జరిగిస్తాడు. నమ్మమంటే ఏం చేసేది ఏం లేదు. అందుకే అంటున్నాడు, నీతి కిరీటం కొరకు మనం విశ్వాసంతో దేవుని సన్నిధికి పరిగెత్తాలి. మన విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మనకు తెలిసి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా చదివితే విశ్వాసం వల్ల వారు ఏ రీతిగా చేశారు. ఇక్కడ కూడా అన్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచాడు. విశ్వాసం 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 అంటే నమ్మాలి. తప్పకుండా నా పట్ల దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడని మనం నమ్మాలి. ఎప్పుడైతే నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుడు సాధ్యపరచగల దేవుడు. మన దేవుడు మనతో ఉన్నాడు. మన దేవుడు, ఇది బైబిల్ అంతా మనం చదువుకుంటూ వచ్చినాం. విశ్వాసంతో, నీ విశ్వాసం గొప్పదన్నాడు. నీ విశ్వాసం గలదానివే వెళ్ళమన్నాడు. విశ్వాసం గలవద్దని అంటున్నాడు. నీకు విశ్వాసం ఉన్నదా అని అడుగుతున్నాడు. నిజమే, ఈరోజు కూడా నిన్ను అడుగుతున్నాడు ప్రభు. ఈ వాక్యం వింటున్నాను నా ప్రియ బిడ్డ, నీకు విశ్వాసం ఉన్నదా? తప్పకుండా నా పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడని నమ్ముతున్నావా? నమ్మితే దేవుని మహిమను తప్పకుండా చూస్తావు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను తప్పకుండా చూస్తావు. దేవుడు అలాంటి గొప్ప కార్యాలు నీకు జరిగించిన గాక. ఏ వేదనతో ఈ దగ్గర కూర్చున్నావో నాకు తెలియదు, కానీ నీ వేదన తీర్చే దేవుడు ఉన్నాడు, గొప్పవాడు. ఆయన నీ కార్యాలు నెరవేరుస్తాడు. విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడని, తను వెతికి వారికి ఫలం దయచేయవాడు అని నమ్మాలి. తప్పకుండా నాకు దేవుడు దయచేస్తాడు. అందుకే అన్నాడు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు అన్నాడు. చూడలేదా? లాజర్ బ్రతికి బయటికి రాలేడా? లాజర్ బయటికి రా అంటే వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు తెలుసా? మన దేవుడు సజీవుడు. అందుకే అన్నాడు యోబు, నా విమోచకుడు సజీవుడు. నువ్వు అదే చెప్పాలి, నా విమోచకుడు సజీవుడు. నా కష్టాలు కలిగిన, బాధలు కలిగిన, ఇబ్బందులు కలిగిన, రోగాలు కలిగిన నన్ను బాగు చేయి, గొప్ప దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా అని నువ్వు ఎప్పుడైతే చెప్తావో దేవుడిని పట్ల అద్భుత కార్యాలు ఆయన జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుని, దయగల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు ప్రభా. మేము విశ్వాసంతో ప్రార్థించమన్నావు. అవును ప్రభా, నీకు అన్నీ తెలుసు. మాకేది అక్కరగున్నదో, మాకేది కావాలో నీకు అన్నీ తెలుసు ప్రభా. మరి మా పిల్లలకి ఏది కావాలో మాకు తెలుసయ్యా. అట్లనే నీ పిల్లలం బాబు, మాకేది కావాలో నీకు తెలుసయ్యా. అడగమంటున్నావు, నన్ను అడుగు నీకు ఇస్తాను అంటున్నావు. మేము అడగాలంటున్నావు, విశ్వాసంతో అడగాలంటున్నావు. విశ్వాసంతో మేము ఎప్పుడైతే అడుగుతామో మా పట్ల కార్యాలు జరిగిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. నీ వాగ్దానములా నీవు నమ్మదగిన ప్రభా. మేము విశ్వాసంతో అడుగుట కృప చూపండి. ఏ వేదనతో, ఏ దుఃఖంతో ఈ వాక్యం వింటున్నారో నాకు తెలియదయ్యా. వేదన తీర్చే దేవుడు, వారికి అన్నిటిని తుడిచే దేవుడు, వారి వేదనలో, బాధలో, దుఃఖంలో వారితో నడుస్తున్న దేవుడు నీవే కదయ్యా. నీ అవసరతలు తీర్చే దేవుడవు నీవే కదయ్యా. కృప చూపేవాడవు నీవే కదయ్యా. కనికరించి వాడవు నీవే కదయ్యా. మృతి నొందించి వాడను, బ్రతికించి వాడను, గాయం చేయవాడను నేనే అన్నారు కదయ్యా. అయ్యా, నీ సన్నిధిలో మేము నిలబడి ఉన్నామయ్యా. మీరు కార్యాల్లో జరిగించండి. అందుకని శక్తులన్నిటినీ యేసు నామములో బంధిస్తున్నామయ్యా. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుకున్నామని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు కోరిన తప్పకుండా ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తాము. తప్పకుండా ఈ ఎపిసోడ్ని బలపరచాలని నేను కోరుకుంటున్నాను. మీరు బలపరచి అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా బలపరుస్తారు కదా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.